DJ sound. అశ్విన్, ఇది కొంచెం తాగునన్నా. ఏంటి మమ్మీ ఇది పాలే నాన్న, కాకపోతే నువ్వు కొంచెం ఎనర్జీగా ఉండాలని డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేసి మిల్క్ లో కలిపాను. వద్దు మమ్మీ, కొంచెం తాగునన్నా, టేస్ట్ చాలా బాగుంది. వద్దు, ఎనర్జీ వస్తుందమ్మా, ఇది మంచిది కదా ఒంటికి. కొంచెం తాగు, ఒకవేళ నచ్చలేదు అనుకో అప్పుడు పక్కన పెట్టే. నాకు వద్దు, కొంచెం తాగు. నాకు వద్దు మమ్మీ. సరే పోనీ కూల్ డ్రింక్ తాగుతావా? కూల్ డ్రింక్ అయితే తాగుతా. సరే ఇక్కడ ఉండి తీసుకొస్తాను. ఓకే మమ్మీ. ఇదిగో కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇటీ మమ్మీ, నేను తాగుతా. నేనే తాగిపిస్తాను, ఖాళీ నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఎందుకు మమ్మీ కళ్ళు మూసుకోవడం? నీకు తెలియదా నాన్న, కళ్ళు మూసుకొని డ్రింక్ తాగితే పుట్టలకు తొందరగా వెళ్ళిపోతుందంట. అవునా మమ్మీ? అయితే కళ్ళు మూసుకుంటా. సరే అయితే కళ్ళు మూసుకో. ఇదిగో చూడు, కూల్ డ్రింక్ తాగిపిస్తున్నాను. నోరు తెరవాలి, ఇంకా పెద్దది తెరవాలి. అంతే. ఏంటి మమ్మీ ఇది వేరేలా ఉంది? లేదమ్మా, ఇది డ్రింకే, కాకపోతే పిల్లల కోసం కొంచెం ఫ్లేవర్ మార్చారు, అందుకే అలా ఉంది. అవునా మమ్మీ? ఇంకొంచెం తాగుతావా? కూల్ డ్రింక్ అయితే తాగుతా. కూల్ డ్రింకేనన్నా. నోరాను, కళ్ళు మూసుకోవాలి. అంతే, బాగుందా? ఇంకొంచెం తాగుతావా? మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. అశ్విను, ఇలా రా. ఏంటమ్మా? పాలు కలిపని తాగు. వద్దు. వద్దంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఏది ఇచ్చినా వద్దనుకున్నా తాగమని. తాగు. నాకు వద్దమ్మా, పాలు ఇష్టం లేదు. ఏరా, నీ కంటికి నేను అలా కనబడుతున్నాను రా? పొద్దు నుంచి రాత్రి వరకు వంటగదిలో రాలిపోయి మాడిపోతున్నా సరే కొంచెం కొంచెం బలంగా ఉంటావని నీకోసం పాలు కలిపితే తాగనంటావా? తాగు. వద్దమ్మా. తాగమని చెప్పాను, నన్ను నడిపించక. తాగు. వద్దమ్మా. ఏట్రా ముట్టుకుని ఆటాడుతున్నావు నాతోని? నువ్వురా, పాలు తాగు. ఏట్రా, ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? ఒరే ఏట్రా, కబడ్డీ ఆడదాం అనుకుంటున్నావు నాతో? నువ్వురా మర్యాద. ఏట్రా గేమ్ లో ఆడుతున్నావా? నేను గాని వచ్చినాక సెదగా రేవట్టేస్తాను రా. నువ్వు రా. ఎందుకు పరిగెడుతున్నావు? ఇప్పుడు నువ్వు వస్తావు రా. నీకు ఎలా కాదు, నా సంగతి నీకు ఇంక పూర్తిగా తెలియదు. ఏట్రా గేమ్ లో ఆడుతున్నావురా నాతోని? చేతులు వెనకెట్టు. ఆను. ఇంకా సిమ్ కూసి అనుకుంటున్నావు ఏట్రా నువ్వు? దగ్గర చేతులు వెనక్కెట్టు, నేను తుడుస్తాను కావాలంటే. నువ్వు కక్కేసినా పర్లేదు, కానీ తాగేసిన తర్వాత కక్కే. ఇక్కడ నుంచో నేను నీకు ఫొటోస్ తీస్తాను. ఇప్పుడు ఎందుకు మమ్మీ? మన ఇంట్లో నీది ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా లేదు నాన్న. నాకు హాలిడేస్ లేకపోవడం వల్ల నీకు ఫొటోస్ తీయడం నాకు అవ్వడం లేదు. ఈరోజు ఎలాగో వీక్ ఆఫ్ కదా, నీకు మంచిగా ఫొటోస్ తీస్తాను, నువ్వు మంచిగా తీపించుకో. ఇల్లంతా ఫ్రేమ్స్ పెట్టించుకుందాం. ఓకే మమ్మీ. ఓకే డన్. రెడీ? స్మైల్. నవ్వు. పాకెట్స్ లో చేపెట్టుకో. నైస్. ఇప్పుడు హెయిర్ పెట్టుకో. స్పెట్స్ పెట్టుకో. ఇలా స్టిల్ ఇవ్వు. ఇలా. ఓకే, ఇప్పుడు ఇలా కిందకి చూడు. యా, స్మైల్. నైస్. చూడు, బాగా వచ్చాయి కదా ఫొటోస్. మమ్మీ బాగా తీసిందా నిన్ను? గుడ్ బాయ్. పద. ఇదిగో మావయ్య వచ్చాడు, మావయ్యకి హాయ్ చెప్పు. ఫోటోలు తీస్తాడు, మంచిగా తీపించుకోవాలి, అర్థమైందా? ఎందుకు నన్ను ఇలా రెడీ చేసావు? ఏం చేయమంటావురా? నాకు నువ్వు మొగాడు పుట్టేసావు, నాకు ఆడపిల్లలు పుడతారేమో అనుకున్నాను. నాకు అదృష్టం లేదు కదా, అందుకే నిన్నే ఆడపిల్ల రెడీ చేసి ఫోటోలు తీపించుకొని ఉంచుకుంటాను. మళ్ళీ పెద్దయ్యాక నువ్వు నా మాట అనవు కదా. తీర్చుకో, మావి తెస్తాడు. తీరా నువ్వు నవ్వురా. ఎందుకు నవ్వట్లేదు? ఇంట్లో ఉన్నప్పుడు ఎరగబడి నవ్వుతావు కదా ఎదవా. ఇప్పుడు నవ్వు. ఆహా అంటే నవ్వు, తీపించుకో. నువ్వుగా నవ్వుతావు. నీకు ఇలా కాదురా. నీ గురించి తెలుసా, నేను సీపర్ కట్ట తెచ్చాను. నవ్వురా. శ్రద్ధగా రేవెట్టేస్తాను. నువ్వయ్యా ఆడిని 500 ఇచ్చి ఊరి నుంచి పిలిపించుకున్నాను, డబ్బులు బొక్కాడుక. నవ్వు. ఈ
కళ్ళు ఎందుకు ఎంత కడుతున్నావు? నవ్వు నవ్వు సరిగ్గా నవ్వు. ఫోటోలు కానీ బారాలేదు ఇద్దరిని కలిపితే అంతాను. నవ్వబా నవ్వు. ఇంకా ఈ రే పళ్ళిప్పురా, పళ్ళు ఉన్నాయి కదరా, పళ్ళిప్పి నవ్వు. నువ్వు తీరా ఇంకో స్టిల్ ఇవ్వు. రే నువ్వు అబ్బాయిలు అనుకుంటున్నావు ఎట్రా? ఎక్కడ సెగ్గొడ్లు వస్తాయి అలా నుంచి నా చెయ్యలు గట్టి నుంచో ఇలా గట్టు. బుర్ర మెడకాయ తిప్పేస్తాను. ఇలా గట్టు ఇలాగా. నన్ను చూడరా, తీరా. సాలేరా ఈడు మొహానికి 2 ఫోటోలు సాలే. నవ్వమంటే ఎదవా ఎంత అడిగించుకుంటున్నాడు ఎదవ. ఇంకోసారి ఫోటోలు నరికి పోగలేటేస్తాను నేను. ఆ ఫోటోలు నువ్వు బాగా ఫోన్కి పంపించి చెప్తాను. ఏంటన్నా హోంవర్క్ చేస్తున్నావా? అవును మమ్మీ, కానీ నాకు ఇది అర్థం కావట్లేదు. ఏంటది? ఏముంది? హౌ మెనీ మంత్స్ ఆర్ దేర్ ఇన్ ఎ ఇయర్? ఒక ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయని అడుగుతున్నారమ్మా. ఎన్ని మంత్స్ ఉంటాయి? 7 ఉంటాయా? 7 మంత్స్ ఉంటాయా? కాదు, 12 మంత్స్ ఉంటాయి. ఓకేనా? ఇది లెక్క పెట్టు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎన్ని మంత్స్? 12. 12 అని రాయాలి. ఆ మంత్స్ నేమ్స్ కూడా ఇక్కడ రాయాలి. ఓకేనా? రాయు. ఇక్కడ నుంచి రాయి. జనవరి స్పెల్లింగ్ తప్పు, మళ్ళీ రాయి. JANUARY. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి చూడు. ఆపోజిట్ వర్డ్స్ అని అడిగారు. ఇక్కడ బిగ్ ఇచ్చారు కదా, బిగ్ కి ఆపోజిట్ ఏంటి? స్మాల్. స్మాల్ రాయు. SMALL. గుడ్ బాయ్. ఇక్కడ డీసెంట్ అని ఇచ్చారు, దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? ఇండీసెంట్. రాయ్. గుడ్ అని ఇచ్చారు, గుడ్ కి ఆపోజిట్ ఏంటి? బ్యాడ్. బ్యాడ్ రాయ్. BAD. నువ్వు అలాగే అంతా హోంవర్క్ అంతా తొందరగా ఫినిష్ చేసేయాలి మమ్మీ హెల్ప్ లేకుండా. అలా అయితే నేను ఈవినింగ్ బీచ్కి తీసుకెళ్తాను. ఓకేనా? ఓకే. తొందరగా కంప్లీట్ చేసి. ఎరా గంట సేపు నేను చూస్తున్నాను. కోడికెళ్ళగినట్టు గెలకడం మీద రాసేది ఏమైనా ఉందా? రాస్తున్నాను మమ్మీ, కానీ ఇది అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? ఏడు అర్థం కావట్లేదురా నీకు? మరి స్కూల్కి వెళ్ళి ఏం అలా పడుతున్నావురా? అర్థం కాలేనప్పుడు స్కూల్లో టీచర్లు అడగాలి కానీ ఎక్కడ అడుగుతావేట్రా? ఏడు అర్థం కావట్లేదు నీకు? అదేంటి చదువు? ఎల్లకి కూడా తేడా తెలియదురా నీకు? అది ఎల్ల కనిపిస్తుందిరా నీకు? సరిగ్గా చదువు. నన్ను ఫీజులు కట్టి పంపిస్తుంది ఎందుకురా? నేను మాట్లాడుతున్నప్పుడు చదువుకో, నేను మాట్లాడడం ఆఫీసాకి చదువుకో. నేను అన్న ఫీజులు కట్టి ఎందుకు పంపిస్తున్నాను? నేను నాకు చదువు రాదని కదా నేను పంపిస్తున్నాను. మళ్ళీ నన్ను అడుగుతూ పెట్టినావు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు. నాకు రాదని కదరా నేను స్కూల్కి పంపిస్తున్నాను. నేను స్కూల్కి పంపించేందుకురా దండగా? నిన్నెందుకురా నేను పంపిస్తున్నాను? నవ్వుతున్నావు నీకు దెబ్బలు పడ, నీకు సంస్కృతం బిల్లేస్తాను. చదువు ఏదేటి చదువు. సచ్చారా నువ్వు నా చేతిలో ఈరోజు. నీకు అయిపోయింది చదువు. నోట్లో గొలుక్కోవడం కాదు, బయటికి మాట రానే. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటన్నా? కొడితే ఏడుస్తారా? అమ్మో నాకు తెలియదమ్మా. మరి నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు కొడితే ఆడరు అని. ఎదురు సమాధానం ఎందుకు చెప్తున్నావురా నువ్వు? కొడితే ఆడవా? ఇప్పుడు గొక్కెడుతావురా నువ్వు. నీకు అద్దవ్వా. అశ్విన్ టైం అవుతుంది, అన్నం తిందు లోపలికి రా. మమ్మీ నేను ఆడుకొని వస్తా. తర్వాత ఆడుకుందులేరా, మధ్యాహ్నం అయింది కదా, తినేసాకు వెళ్దురా. మమ్మీ మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు మమ్మీ, నేను తర్వాత తింటా. అరే వర్షం పడుతుంది, చినుకులు స్టార్ట్ అయ్యాయి, సాయంత్రం ఆడుకుందులే. మమ్మీ ప్లీజ్ మమ్మీ 5 minutes. సరే అయితే 5 అంటే 5 minutes నీకు టైం ఇస్తున్నాను. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు వెంటనే వచ్చేయాలి. ఓకే మమ్మీ. రే మమ్మీ 5 minutes అవుతుంది, లోపలికి రా. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకో 10 minutes మమ్మీ. 5 minutes అని చెప్పాను కదా, నువ్వు లోపలికి వస్తావా రావా? మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్. సరే అయితే ఇంకో 10 minutes ఇస్తున్నాను. నువ్వు రాకపోతే ఇంకా మమ్మీకి కోపం వస్తుంది. ఓకే మమ్మీ. A few moments later. రే అశ్విన్ 10 minutes ఓవర్ అయిపోయింది. నువ్వు అడిగిన 5 minutes ఇచ్చాను, మళ్ళీ 10 minutes కూడా ఇచ్చాను. పావు గంటగా బయట తిరుగుతున్నావు. నేను ఇంకెంతసేపు నిలబడాలి? లోపలికి రా. ఓకే మమ్మీ. రే నువ్వు వాడుకోరా. సారీ మమ్మీ.
ఏంటి నాన్న ఇది? మమ్మీని ఎంతసేపు వెయిట్ చేయించొచ్చా? ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా. అయినా హాలిడే రోజే కదా నువ్వు ఆడుకుంటావని నిన్నేమనలేదు. బట్ ఇది ఇంకోసారి రిపీట్ చేయకూడదు. ఓన్లీ ప్లే టైంలోనే ఆడుకోవాలి. ఓకే మమ్మీ. పద. ఆగరా. ఏట్రా ఇంట్లోకి రావా? నీకు కొంపలేదా? ఎత్తస్తమాన రోడ్డు మీద పరి తిరగడమేనా? అన్నం పెడతాను, లోపలికి రా. అమ్మ తర్వాత తింటానమ్మా. తర్వాత అంటే ఎప్పుడు తింటారా? టైం ఎంత అవుతుందో? 2 అవుతుంది. నీకు అన్నం పెట్టేసి నేను సీరియల్ చూడాలా? పడుకోవాలా? ఇంకెప్పుడు వస్తావు? నువ్వు పడుకో అమ్మ, నేను అన్నం తింటాను. ఏట్రా నేను పడుకుంటే నువ్వు అన్నం తింటావా? నేను పడుకుంటూ పోతే నీ అమ్మ మొగుడు ఎవడరా నీకు అన్నం పెడతాడు? ఎవడరా పెడతాడు? అసలు మిమ్మల్ని తన్నాలరా. ఇంట్లో మీ అమ్మ బావ ఏమనట్లేదురా మిమ్మల్ని? ఎంతసేపు రోడ్డు మీద తిరగడమేనరా మీరు? అంటే మేము వెళ్తాం అంటే సెలవులు పోట్లే కదంటే ఆడుకుంటాం. ఏట్రా నోరు లెగుస్తుంది? నేను మాట్లాడుతుంటే సమాధానం ఎందుకు చెప్తున్నావు? అసలు నిన్ను ఆ సైకిల్ ఎవరు పట్టుకెళ్తారా? సైకిల్ సైకిల్ తీయండి, సైకిల్ తీయండి. నా ఇంటి ముందు ఒక్కడ ఉంచిన తోలు తీసేస్తాను. అది వల్ల ఎల్లంగా చూస్తున్నారు. ఇటు కర్రేది మీకు? కర్రేది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వెక్కడ? నువ్వు కూడా ఆల్రెడీ వెళ్ళిపోతావా? ఇంట్లో మేపుతారా నిన్ను? నేను మేపుతారా? ఇంట్లోకి పోరా. సైకిల్ సైకిల్ పట్టుకెళ్ళి యాదవ్వా. దస్తమా రోడ్డు మీద తిరగడమే. మమ్మీ నాకు బోర్ కొడుతుందిరా, ఆడుకుందాం. నాకు చిన్న వర్క్ ఉంది నాన్న, నువ్వు ఆడుకో. రా మమ్మీ. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదరా, వాళ్ళతో వెళ్ళి ఆడుకో. నేనెందుకు? వాళ్ళందరూ సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళారు. సరే అయితే ఈ ఫోన్లో గేమ్స్ ఉంటాయి, నాకు రావడం అవ్వదు, నువ్వు ఆడుకో. ఓకే మమ్మీ. మమ్మీ ఈరోజు హాలిడే బయటికి తీసుకెళ్ళవా? ఈరోజు నాకు బయటికి తీసుకెళ్ళడం అవ్వదు నాన్న, చాలా వర్క్స్ ఉన్నాయి. బయటికి వెళ్తే నేను వర్క్స్ చేయడం అవ్వదు కదా. నేను నెక్స్ట్ సండే తీసుకెళ్తాను. మమ్మీ ప్లీజ్ మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. మీ ఫ్రెండ్స్ అందరూ అంటే మోహిత్ గడి కూడా వెళ్తున్నాడా? అవును మమ్మీ. సరే అయితే నేను మోహిత్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి నిన్ను కూడా తీసుకెళ్ళమని చెప్తాను. నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు. కావాలంటే నేను నిన్ను డ్రాప్ చేసి పిక్ చేసుకుంటా. ఓకే మమ్మీ. సారీ నాన్న, నువ్వు తీసుకెళ్ళడం నాకు అవ్వదు. నువ్వు వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేయి. ఓకే మమ్మీ. సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మమ్మీ నాకు నిద్ర రావట్లేదు, స్టోరీస్ ఏమని చెప్పవా? అరే పొద్దున్నుంచి వర్క్ చేసి ఇప్పుడే కదా పడుకున్నాను, నాకు చాలా నిద్ర వస్తుంది. నువ్వు వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని చూడు. ఓకే. ఎక్కువసేపు చూడకు, మళ్ళీ తొందరగా వచ్చి పడుకుండు. ఓకేనా? ఓకే మమ్మీ. మమ్మీ మా ఫ్రెండ్స్ వెళ్ళి ఆడుకుంటున్నాను. బయటికి ఏమి వెళ్ళొద్దు. బయట వాతావరణం చూసేవారు ఎలాగుందో. అప్పటికే ఊరులో వచ్చేస్తున్నాయి, అప్పటికే ఎండ వచ్చేస్తుంది. కాకిలా మాడిపోగలవు. ఇంట్లోనే ఉండు. మమ్మీ నేను వెళ్తాను, ఇంట్లో బోర్ కొడుతుంది. బోర్ కొడితే ఇంట్లో ఆడుకోరా, బయటికి ఎందుకు? ఇంట్లో ఎవరితో ఆడుకోలే. ఏరా సెట్ అంత మనిషి నేను కనిపించట్లేదురా నీ కళ్ళకి. నేను ఒక దాన్ని ఇంట్లోనే తగలడ్డాను కదరా. నాతో ఆడుకో. నీతోనా? నాతోనే అంటే ఏట్రా నీ ఉద్దేశం? నాకు ఆటలు రావు అనుకుంటున్నారా? నీకు చిన్నప్పటి నుంచి ఆటలు నేర్పించింది ఎవర్రా? నాతో ఆడుకో. చెప్పు ఏ ఆట ఆడుతావు? సైకిల్ అని మాత్రం నాకు ఈ సేరతో సైకిల్ తొక్కితే బాగుంది. ఇంకేదని చెప్పు. పోలీస్ దొంగ. పోలీస్ దొంగ ఆట. పోలీస్ దొంగ ఆట. ఇంకేట ఆడుతావు? గట్టు చెరువు ఆడతావా? ఇంకేట ఆడుతావు? తొక్కుడు బిల్ల, ఏడు పెంకులాట ఆడతావా? బీప్ సాపు, కల్ముస్ జల్ ఆడతావా? ఈరోజు నీకు వీపు సాపు చేసేస్తాను. ఇంకోసారి ఆట అన్నమాట నీకు నోట్ రాదు. పద ఆడుతాను పద. ఇంట్లో నీ స్కోర్ ఉండదు చాలు, నాకు మెగల్చుకుంటే తినేస్తారు. అమ్మా మా ఫ్రెండ్ వాళ్ళతో బయటకు వెళ్తున్నాను. ఫ్రెండ్ వాళ్ళతో? నా ఫ్రెండ్ వాళ్ళతో ఎందుకు? డాడీ తీసుకెళ్తాడు కదా. డాడీ ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు కదా, అందుకే. ఫ్రెండ్ వాళ్ళంతా ఎవరితో వెళ్తావు? ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో వెళ్తాను. లేరా ఫ్రెండ్ వాళ్ళంతా వెళ్ళడానికి మీ అమ్మ లేదనుకుంటున్నారా? నేను బతికే ఉన్నాను కదరా. నన్ను ఉంచుకొని వేరే వాళ్ళంతా వెళ్ళాల్సిన కర్మేట్రా నీకు? మీ బాబు కంటే బాధ్యత లేదు, నాకు లేదనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తావు చెప్పు? పార్కే కదా. ఆ మాత్రం నేను తీసుకెళ్ళలేనండి. మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో వెళ్తాను అంటున్నావు. నేను తీసుకెళ్తాను, వెళ్ళు. నేను చూస్తాను, రెడీ అయ్యి ఉండు. మమ్మీ నాకు నిద్ర రావట్లేదు, వెళ్ళి టీవీ చూసుకుంటా. ఈడ్స్ కొట్టాను అనుకో, ఇప్పు సాప్ అయ్యగలదు. మూసుకొని పడుకో. నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోతే పెద్దోళ్ళందరూ ఇంట్లో పడుకుంటే నువ్వు ఒక్కడవాడు బుడతంతలేవు. ఏట్రా టీవీ చూసుకుంటావు? అయినా ఏ పడతా టైంలో టీవీ చూడడం ఏట్రా? పడుకో. ఫోన్ అన్నావు అంటే గుడ్లు పీకేస్తాను. ఆ ఫోన్లు చూసుకొని కళ్ళు చూడు ఎలా తయారయ్యాయో. ఫోన్ ఏటా అవసరం లేదు, కావాలని నీకు కథలు చెప్తాను, వింటూ పడుకో. ఏటి చెప్తాను విను. కలుమై అనగనగా కూరలోని ఏంటి టైం 5:30 అయిపోతుంది, పిల్లాడు ఇంకా రాలేదు. రే ఏమైందిరా ఈరోజు ఇంత లేట్గా వచ్చావు?
ఈరోజు క్లాస్లో హోంవర్క్ చేయలేదనేసి టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటి పనిష్మెంట్ ఇచ్చారా? ఏం చేశారు? నీళ్ళు చేపించి చేతుల మీద కొట్టారు. చేతుల మీద కొట్టారు? చూపి. ఎంత ఎర్రగా అయిపోయావు. అసలు ఎలా కొడుతుంది మీ టీచర్? నేను ఫోన్ చేస్తాను. హలో టీచర్, నేను అశ్విన్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఏంటండి మా అబ్బాయిని అలా కొట్టేశారు? చేతులు అన్ని రెడ్గా అయిపోయాయి. నీల్ డౌన్ కూడా చేయించారంటే అసలుకే వాడికి కాల్ బాగాలేదు. హోంవర్క్ చేయించకపోతే మీరు టీచర్స్ మీ బాధ్యత దగ్గరుండి చేయించాలి, అంతేగాని యాక్షన్ అలా తీసుకుంటారు డైరెక్ట్గా. ఇంకోసారి కానీ పిల్లల మీద ఇలా డైరెక్ట్ యాక్షన్ తీసుకున్నారంటే మాత్రం మామూలుగా ఉండదు. మీకు పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అలాగే చెప్పాలి, అంతేగాని మీరు చేయాలా చేసుకుంటారు. ఇప్పటికి వచ్చి నా కొడుకు నేనే అంతలా కొట్టలేదు. అయినా మీతో మాట్లాడడం కాదు కానీ రేపు స్కూల్కి వచ్చి మీ ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇస్తాను. ఏందన్నా? రేపు మీ స్కూల్కి వెళ్ళి మీ టీచర్ పని చెప్తాను మీ ప్రిన్సిపల్తో. అసలు ఆ స్కూల్లోనే చదవద్దు నువ్వు. నీకు టీసీ ఇచ్చేస్తే మనం వేరే స్కూల్లో జాయిన్ అవుదాం పదా. ఏంటి ఇంకా రాలేదు? చిన్నగా ఇంటికి రాకుండా ఏ వీధులంటే పడి తిరిగి వస్తున్నాడో. రానే వీడికి మక్కలు ఎరగొడేస్తాను యాదవ్కి. ఏరా ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఎందుకు ఇంటికి రాలేదు? అమ్మ టీచర్ కొట్టారే. టీచర్ కొట్టిందా? ఏ ఘనకార్యం చేసావు నాన్న? ఎందుకు కొట్టింది నిన్ను? ఉండి నేను ఫోన్ చేసి అడుగుతాను. హలో టీచర్ గారండి, నేను ఆశ్నాల అమ్మని మాట్లాడుతున్నాను. ఏమండి మా పిల్లాడిని కొట్టారంట? ఏంటి హోంవర్క్ రాయలేదా? మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా? అందుకే కొట్టారా? మామూలుగా కొట్టడం కాదండి, కుక్కను కొట్టినట్టు కొట్టాల్సింది యాదవ్వని. నా పర్మిషన్ ఎందుకండి? మీరు ఎన్ని సెదగొట్టేసినా నేను అడగను. మీ దగ్గర ఉన్న బాగా అనవసరంగా ఇంటికి పంపించారు. ఈరోజు నా చేతిలో నీటి చచ్చిపోతాడు. హోంవర్క్లు సరిగ్గా రాయకపోతే కొట్టడం మోకాళ్ళు వేయించడం కాదండి, మండలి జరగొట్టేయాల్సింది ఈ దొంగ నా కొడుక్కి. ఇంకోసారి కానీ వీడి ఎగ్జామ్లో ఫెయిల్ అయినా తక్కువ మార్కులు తెచ్చుకున్న సేకటి గదిలో పడేసి తాళం వేసేయండి, నేను అడగను. అని వీడికి ఇలాంటి పెద్ద పెద్ద చదువులు వేస్ట్ అండి. ఇలాంటి స్కూల్లో కాకుండా ఏ దుంపల బడిలోనే చదివేస్తాను, ఆడే చదువుకుంటాడు. రేపు నేను ప్రిన్సిపల్ అమ్మగారితో మాట్లాడతాను, వీడి సంగతి ఏంటో తెలుస్తాను. ఏరా నాన్న, టీచర్ కొట్టారని చెప్పావు కానీ ఎందుకు కొట్టారో చెప్పలేదేమి? మనం చేసిన ఏదో పనులు చెప్పమే. నీకు ఉండరా? నీకు నీ సంగతి ఏంటి? తోలు వదిలేస్తాను ఈరోజు. ఉండరా నువ్వు? హలో చెప్పే. నేను ఇప్పుడే సార్కి ఫైల్ అనేది సెండ్ చేశాను. ఇదేంటి ఇప్పటివరకు నేను టైప్ చేసిన డేటా కనిపించడం లేదు? ఇదేంటి క్లియర్ అయిపోయిందా ఏంటి? రే నువ్వు ల్యాప్టాప్ ఏమైనా ముట్టుకున్నావా? నిజం చెప్పు. నిజంగా ఇక్కడ ఇప్పటి వరకు నేను టైప్ చేసిన డేటా కనిపించట్లేదు. పక్క నువ్వే ఉన్నావు, నువ్వే ముట్టుకొని ఉంటావు. లేదు మమ్మీ. అబద్ధాలు చెప్పు కానీ నీకు ఎన్నిసార్లు చెప్పాను వర్క్ జోలికి రావద్దు. వెళ్ళి ఇక్కడ నుంచి. కష్టపడి ఎక్కించింది మొత్తం క్లియర్ అయిపోయింది. వీళ్ళకి ఏమని చెప్పాలి? హలో సార్, సారీ సార్, అంటే ఇప్పటివరకు నేను టైప్ చేసిన డేటా క్లియర్ అయిపోయింది. యాక్చువల్గా మన టీమ్ మెంబర్స్ డిలీట్ చేశారు, ఎందుకంటే ఆ డేటాలో కొంచెం మిస్టేక్ ఉంది. సో రీఅప్లోడ్ చేస్తారు మళ్ళీ. అయ్యో అవునా? ఓకే ఓకే సార్. నేను వెనక ముందు చూసుకోకుండా అనవసరంగా వాడిని కొట్టేశాను. చేసుకోకుండా ఉండాల్సింది. పాపం ఏడుస్తున్నాడేమో. అశ్విన్ సారీ నాన్న, సారీ నాన్న, నువ్వు క్లియర్ చేసావేమో అనుకొని నేను కోపడ్డాను అంతే. మా సార్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు క్లియర్ చేశారంట. నీదేం తప్పు కాదు, నేనే అనవసరంగా చేసుకున్నా. మరి మమ్మీ పొద్దు నుంచి కష్టపడి వర్క్ చేస్తుంది కదా, క్లియర్ అయితే కోపం వస్తుంది కదా, అందుకే నీ మీద కోపడింది, అంతేగాని ఇంకేం కాదు. సరేనా? నవ్వు నవ్వు, మన మూవీకి వెళ్దాం. నవ్వు 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 నవ్వు. హే అశ్విన్, ఫ్రిడ్జ్ దగ్గర డబ్బులు పెట్టాను, నువ్వేమో తీసావా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు. ఇంట్లో మన ఇద్దరమే ఉంటాం, అయితే నేను తీయాలి లేకపోతే నువ్వు తీయాలి. పెట్టింది నేనైతే తీసింది నువ్వే కదా. ఫ్రిడ్జ్ దగ్గర నేను ఇందాక పెట్టాను, ఇప్పుడు నాకు కనిపించట్లేదు. మరి ఎవరు తీసారు? నిజం చెప్తావు చెప్పవా? నిజంగా నువ్వు తీయలేదా? నువ్వు తీయకపోతే మరి ఎవరు తీస్తారు? అయినా ఎందుకు అబద్ధాలు ఎప్పుడు నుంచి అబద్ధాలు ఎప్పుడు నుంచి నేర్చు? నీకు ఇలా గడితే నువ్వు చెప్పు. ఏం దొంగలు తయారవుతున్నావు, ఇంట్లో ఇంట్లో దొంగలు తయారవుతున్నావు. చూడు అలా పెట్టాడు మళ్ళీ.
అన్ని ఇలాంటి పనులే. రోజు రోజుకి దొంగ ఎదవగా తయారవుతున్నాడు. అయ్యో డబ్బులు ఇక్కడే ఉన్నాయా? నేను ఒకదాన్ని వంటగదిలో పెట్టేసి ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాయేమో అనుకున్నాను. అనవసరంగా పిల్లాడు మీద చేసుకున్నాను. ఇప్పుడు కానీ వెళ్ళి సారీ చెప్పాను అనుకో, వాడు బిల్డప్ ఇంకా ఎక్కువైపోతుంది. వాడు బాగా ఇష్టంగా తినేదైనా వంట చేసి పెట్టేద్దాం. రష్ణ ఏడు బాబు ఎందుకు అలా ఏడుతున్నావు? కుక్కలా మూలక్కు ఆపు, కళ్ళు తెరుచుకో. ఇదిగో నీకు చికెన్ అంటే ఇష్టం కదా, చేసాను తిను. నువ్వు సండే పోతే తప్ప ఇంకెప్పుడు చికెన్ చేయవు కదా, ఇప్పుడు ఎందుకు చేసావు? చేతులు దురదెక్కిపోయి పని పాట ఏట్లేక ఒళ్ళు కొవ్వెక్కిపోయి చేశాను రా. గోపుకి ఇయ్యి మనిపోగలదు. చేసి ఇచ్చినప్పుడు తినకుండా వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాడు. మామూలు సిక్కిన నావలేకపోతావు కదా, చేసి ఇచ్చినప్పుడు తినడానికి ఏం రోగా? క్వశ్చన్లు అడగని తిను. డబ్బులు దొరికాయా? దొరికే వంటగదిలోని వంట చేస్తూ అక్కడ పెట్టాను. ఏట్రా సూపు? ఆ సూపుకి అర్థమేంటి? అంటే నేనే ఎక్కడో డబ్బులు మర్చిపోయి పెట్టేసి నేను కొట్టేశానా? మూసుకొని తిను. ఇప్పుడు ఆ చికెన్ అంతా ఖాళీ చేయడానికి వస్తే దగ్గరే పెట్టేస్తాను నేను. సారీలు గిరీలు లాంటి వెయిట్ ఎక్స్పెక్ట్ చేయకు నా దగ్గర నుంచి. అలాంటి వెయిట్ నేను చెప్పను. మా మమ్మీకి నేను డబ్బులు తీయలేదని తెలిసినట్టుంది. అందుకే నాకు సారీ చెప్పకుండా నాకు నచ్చిన ఫుడ్ చేసేసి వెళ్ళిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఈ 90s మదర్స్ అని గ్యాప్ ఎందుకురా? సో గాయస్ మా తమ్ముడికి పలకడం రావట్లేదు. సో వీడు ముద్దు మాటలతో మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడని అనుకుంటున్నాం. అండ్ మా తమ్ముడు నేను కలిపి మదర్ అండ్ సన్గా చేసాం కదా. సో ఈ ఫన్ కాంబినేషన్ మీకు బాగా నచ్చింది, మీరు చూసి బాగా నవ్వుకున్నారని అనుకుంటున్నాము. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీకు ఏ సీన్ బాగా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఈ 2K మామ్స్ అండ్ 90s మామ్స్ అన్న వేరియేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫన్ కోసం మాత్రమే ట్రై చేసాము. సో మీ అందరూ బాగా నవ్వుకోవాలని. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాం. బాయ్.